ఒక ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఆ దేవాలయ భూములన్నింటిని కూడా నేషనల్ హైవే మీ అందరు కూడా తెలుసు, ఎయిర్పోర్ట్కి చాలా మంది వెళ్తుంటాం. సాతంరాయ్ శంషాబాద్కి ఒక 2-3 కిలోమీటర్ల లెఫ్ట్లో సీతారాముల వారి దేవాలయం ఉంటుంది, మీ అందరు కూడా తెలుసు. ఆ దేవాలయానికి 64 ఎకరాల ల్యాండ్ ఉంది. 64 ఎకరాల ల్యాండ్, ఒక్కొక్క ఎకరం వచ్చేసి దాదాపుగా 50 కోట్లకు పైగా ఉంటుంది. అంటే దాదాపుగా చూసుకుంటే ఆ దేవాలయం యొక్క ఆస్తి దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఉన్నది. కానీ ధూప దీప నైవేద్యానికి నోచుకోలేనటువంటి దేవాలయం ఆ యొక్క సాతంరాయిలో ఉన్నది. మేము ఒక పెళ్లి సందర్భాలలో అక్కడ పోయి చూసినప్పుడు ఆ పంతులు గారు 2000 రూపాయలు ఉంటే ఇవ్వండి అంటే, ఇంత పెద్ద దేవాలయానికి ఇంత పెద్ద నిధి ఉంటుంది, మీరు ఎందుకు అడుగుతున్నారంటే, అయ్యా మాకు ఈ ఒక్క రూపాయి కూడా రాదు. మీరు శంషాబాద్ హైవే మీదకేసి వెళ్తుంటే మార్బుల్కి సంబంధించినటువంటి దాదాపుగా షెడ్లు వేసుకొని ఉన్నారు, మీరు అందరూ కూడా గమనించి ఉంటారు. మార్బుల్స్, టెక్స్టైల్స్ అవన్నీ కూడా రాముల వారి దేవాలయమే. అరే ఇంతగానం వస్తున్నాయి, నెలకు దాదాపుగా 2 లక్షలు 3 లక్షలు వస్తున్నాయి. కానీ దేవాలయంలో ఒక అడుగు పెడితే చెత్త చెదారము, ఆకులతో రాలినటువంటి దుమ్ము ధూళి, కనీసము దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టే అంత స్తోమత కూడా లేకుండా ఉన్నది.